మీరు యుద్ధం చేస్తున్నారు, నా అనుమతితోనే మీరు జీవించి ఉన్నారు, నా అనుమతితోనే మీకు మృత్యువు ప్రాప్తిస్తుంది. మీరు నన్ను క్షమించండి వాసుదేవా. మీ వాస్తవ రూపాన్ని నేను గుర్తించలేకపోయాను. మీరు అవశ్యం నన్ను వధించవచ్చు, కానీ మీరు నన్ను వధించడం కోసం తమ ప్రతిజ్ఞను త్యజించేందుకు కూడా సిద్ధమయ్యారు. అవశ్యం నేను ఏదో మహాదోషం చేసి ఉంటాను. నేను చేసిన దోషమేమిటి వాసుదేవా, చెప్పండి. అజ్ఞానమే మీ దోషం మహితాత్మ. మీరు ధర్మం యొక్క వాస్తవ స్వరూపాన్ని తెలుసుకునేందుకు ఎప్పుడూ ప్రయత్నించలేదు. కరుణ అనే ఛత్రం నీడన ఎప్పటి వరకైతే సమస్త సమాజము చేరుకోదో అప్పటిదాకా సమాజంలో ధర్మం అనేది అసంపూర్ణంగానే ఉంటుంది. కానీ మీరు కేవలం మీ కుటుంబం గురించే ఆలోచించారు. లోక కళ్యాణం గురించి మీరు ఎప్పుడూ ఆలోచించలేదు. కనుక మీ త్యాగం కూడా స్వార్థంగా మారింది.